హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. వాటన్నిటి గురించి వన్ బై వన్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాం. దానికి సంబంధించి శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా ఉంది. టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటుగా షార్ట్ నోట్స్ కూడా మేమైతే అందిస్తున్నాం. 600 రూపీస్కి మీకు షార్ట్ నోట్స్ కూడా అవైలబుల్ ఉంది. అక్కడ దానికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. మీరు శాంపిల్ పీడిఎఫ్ చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే టెస్ట్ సిరీస్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసి చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణలో మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టు పేపర్ ప్రకటన అయితే రావడం జరిగింది. సో దీనిలో మొత్తం 41 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ వేకెన్సీస్ వివరాలు కనుక చూసినట్లయితే మేనేజర్ స్కేల్ 1కి సంబంధించి 27 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించి 13 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. టోటల్గా 41 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఈ నెల 28 నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ 16th వరకు ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా వీటికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ 22 ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. November 2022లో ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మనకు tscap.org. అనేటువంటి వెబ్సైట్లో ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఇంకా మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే అప్లోడ్ చేయలేదు. సో వన్స్ దీనికి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయగానే దీనికి సంబంధించి మరొక వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో వీడియో కావాలనుకున్న వారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో కంప్లీట్ డీటెయిల్స్ తోటి వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, వీటికి సంబంధించి శాలరీ ఏ విధంగా ఉంటుంది, ఇంకా అదర్ డీటెయిల్స్ అనేటువంటి నేను కంప్లీట్ డీటెయిల్స్ తోటి వన్స్ ఆ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయగానే మీకైతే అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి అవసరం ఉన్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో గ్రూప్ 1 పరీక్షలు సజావుగా జరిగేలా పరీక్ష కేంద్రాలను సిద్ధం చేయాలి. జిల్లా కలెక్టర్ హరీష్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్నటి న్యూస్ పేపర్లో కూడా చూసాం. మనకు నెక్స్ట్ మంత్ 16th గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్గా సో ఏవైతే పరీక్ష కేంద్రాలు ఉంటాయో వాటిని సిద్ధం చేయాలని చెప్పేసి సంబంధిత అధికారులు అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. వాటికి సంబంధించి మనం డైలీ న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే చూస్తున్నాం. సో ఈ రోజు కూడా మనకి మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్. సో ఉపాధ్యాయ నియామకాలపై సర్కారు నిర్లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. సో D.Ed B.Ed అభ్యర్థుల సంఘం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్రంలో గురుకులాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర D.Ed B.Ed అభ్యర్థుల సంఘం విమర్శించిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురుకులలో 9,096 ఉపాధ్యాయ ఖాళీలకు జూన్ 17న ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. సో ఇది జరిగి 4 నెలలు కావస్తున్నా ఇంతవరకు గురుకుల బోర్డు అధికారులు నోటిఫికేషన్ జారీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఇక్కడ విమర్శించడం జరిగింది. సో వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. టెట్ ముగియగానే 12,000 ఉపాధ్యాయ ఖాళీలకు TRT నోటిఫికేషన్ అంటూ పలుసార్లు ప్రభుత్వం కావచ్చు, ఇంకా మంత్రులు, వివిధ అధికారులు ప్రకటించారని గుర్తు చేశారు. అయినప్పటికీ సో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకపోవడం, అప్పుడు అనుమతి ఇవ్వలేదు. సో ఇప్పుడు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా నోటిఫికేషన్లో జాప్యం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. వెంటనే వీటికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి ఇక్కడ తీయడం జరిగింది. గత 2 days నుంచి మనం ఈ గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే న్యూస్ పేపర్లో చూస్తున్నాం. మరి ప్రభుత్వం వీటికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తుందో వేచి చూడాల్సిందే. సో నెక్స్ట్ ఇక్కడ విషయాలైతే మనకు ECIL నుంచి 284 ITI ట్రేడ్ అప్రెంటిషిప్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ITI అప్రెంటిషిప్ చేసినటువంటి అభ్యర్థులు, అంటే ఆ సంబంధిత ట్రేడ్లో అప్రెంటిషిప్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 20 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది ఉండాలి. సో వీటికి సంబంధించి దరఖాస్తు డేట్ కనుక చూసినట్లయితే September 27 నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. October 10 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఎవరైతే ITI చేసిన అభ్యర్థులు ఉంటారో వాటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే బీటెక్ 2వ ఏడాది కొలుల బాట అంటే ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఎంపికైన వారికి స్టైఫండ్, ఆ తర్వాత ఆకర్షణీయ వేతనం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలామంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల కళల దీపం సాఫ్ట్వేర్ కోలు అని చెప్పేసి ఇచ్చారు. సో బీటెక్ 4వ సంవత్సరం
ఎప్పుడు పూర్తవుతుంది, మంచి కంపెనీలో ఎన్ని రోజుల్లో ఉద్యోగం వస్తుంది అనేది వారి యొక్క ఆందోళన, ఆదుర్తత. సో కానీ ఇదంతా ఒకప్పటి మాట. సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ఇప్పుడు బీటెక్ 4వ సంవత్సరంలో ప్రవేశించే వరకు ఆగవలసినటువంటి పని లేదు. సో మెడికల్ లాంటి ఇంజనీరింగ్ విద్యార్థులను ఐటీ కంపెనీలే కళాశాలకు వచ్చి కోర్సులు పూర్తవకముందే 2వ ఏడాదిలోనే ఎగరేసుకపోతున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్లో ప్రవేశం పొందుతున్నటువంటి వందలాది విద్యార్థులు కోర్సులు పూర్తవకుండానే ముందస్తు కొలువులను సొంతం చేసుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బీటెక్ 2వ ఏడాదిలోనే వివిధ కంపెనీలు వివిధ కంపెనీల ఇంటర్న్షిప్లకు ఎంపిక అవుతుండగా వారిలో కనీసం 90% మంది బీటెక్ పూర్తయినటువంటి వెంటనే ఆయా కంపెనీల్లో శాశ్వత ఉద్యోగం దక్కించుకుంటున్నారని చెప్పేసి అయితే మనకు బీటెక్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అంటే దాదాపుగా సో చాలా కంపెనీస్ బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లోనే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసుకుంటున్నాయి. సో చాలా తొందరగా సో బీటెక్ చేసినట్టు అభ్యర్థులకు జాబ్స్ వస్తున్నట్లుగా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీకి సంబంధించి కూడా ఇచ్చారు. ఇక్కడ అమెజాన్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ ఇటువంటి ప్రముఖ కంపెనీల్లో ఇటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈ మధ్యలో ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే సుప్రీం ఇక లైవ్ స్ట్రీమ్ అంటూ చూడవచ్చు, సొంతంగా ప్లాట్ఫామ్ ఏర్పాటు స్పష్టం చేసినటువంటి సిజేఐ బెంచ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. సో మనకు సుప్రీంకోర్టులో జరిగేటువంటి రాజ్యాంగ ధర్మాసనాలకు సంబంధించినటువంటి విచారణలన్నీ మనం మంగళవారం నుంచి అంటే సెప్టెంబర్ 27 నుంచి లైవ్ స్ట్రీమ్ ద్వారా చూసేటువంటి ఫెసిలిటీ అయితే రాబోతుంది. సో ఈ డేట్ గుర్తుంచుకోండి. సో డేట్ను మనకు కరెంట్ అఫైర్స్ కోణంలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ రోజు నుంచి లైవ్ స్ట్రీమ్ అనేటువంటి సుప్రీంకోర్టు స్టార్ట్ చేసింది అని చెప్పేసి మనకు కరెంట్ అఫైర్స్ కోణంలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సెప్టెంబర్ 27 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో సమాచార హక్కు కోసం ఒక పోర్టల్ను కూడా క్రియేట్ చేయబోతున్నారు. సో ప్రజెంట్ అయితే యూట్యూబ్ ద్వారా ఈ లైవ్ స్ట్రీమ్ అయితే జరుగుతుంది. తర్వాత దీనికి సంబంధించి ఒక కొత్త ప్లాట్ఫామ్ కూడా మనకు సుప్రీంకోర్టు అయితే తీసుకురాబోతుంది. సో ప్రజెంట్ అయితే మనం యూట్యూబ్లో దీనికి సంబంధించినటువంటి లైవ్ స్ట్రీమ్స్ అనేటువంటిది సెప్టెంబర్ 20 నుంచి అయితే జరగబోతుంది. దాంతోపాటుగా ఇక్కడ మరొక డేట్ కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ జస్టిస్ ఎన్వి రమణ పదవి విరమణ చేసిన రోజున ఆగస్టు 26న చరిత్రలో తొలిసారిగా కోర్టు కార్యకలాపాలను వెబ్కాస్ట్ ద్వారా చేయడం జరిగింది. సో ఈ 2 డేట్స్ గుర్తుంచుకోండి. ఆగస్టు 26 కావచ్చు, అదేవిధంగా సెప్టెంబర్ 27. మన కరెంట్ అఫైర్స్ కోణంలో ఏ డేట్ అయినా అడగవచ్చు కనుక వాటిని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ అని చెప్పేసి చూడవచ్చు. డెమోక్రటిక్ ఆజాద్ పార్టీగా ప్రకటన. సో మనకు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం కావచ్చు, కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత అయినటువంటి గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ అయితే పెట్టినట్టు ప్రకటించినట్టు ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, సో రీసెంట్గా స్థాపించినటువంటి డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ ఎవరిది అని చెప్పేసి, ఎవరు స్థాపించారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. గులాం నబీ ఆజాద్ అని గుర్తుంచుకోండి. సో ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు, లేకుంటే ఏ రాష్ట్రంలో కొత్త పార్టీ ప్రకటించారని చెప్పేసి అడగవచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో పార్టీ పేరు కనుక చూసినట్లయితే డెమోక్రటిక్ ఆజాద్ పార్టీగా దానికి నేమ్ అయితే పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మరొక కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఇటలీ ప్రధానిగా జార్జియా మెలోని అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో తొలి మహిళా పీఎంగా అతివాద నేత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇటలీ చరిత్రలోనే తొలి మహిళా ప్రధానిగా ఫాసిస్ట్ నేత అయినటువంటి జార్జియా మెలోని బాధ్యతలైతే స్వీకరించబోతున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి జార్జియా మెలోని ఏ దేశానికి రీసెంట్గా ప్రధాని అయ్యారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇటలీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆమె నేమ్ కూడా గుర్తుంచుకోండి. సో ఇటలీ ప్రధానిగా రీసెంట్గా తొలి మహిళా ప్రధానిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు, ఎవరు గెలిచారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఆ నేమ్ అదేవిధంగా ఆ కంట్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఇక్కడ 2 కొత్త నవలలు అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి మన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే, సో ఇక్కడ వాళ్ళ నేమ్ తోడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ తానా బహుమతి పొందినటువంటి సో బండి నారాయణ స్వామి అర్ధనారి, అదేవిధంగా చింతకింది శ్రీనివాసరావు మున్నీటి గీతాలు అనేటువంటి నవలలు నిన్నైతే మనకు ఎక్కడంటే తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో, హైదరాబాద్లో ఉన్నటువంటి నాంపల్లిలో ఉన్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయంలో వీటిని అయితే ఆవిష్కరణ చేయడం జరిగింది. సో మన క్వశ్చన్ ఎట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుందంటే, రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి అర్ధనారి నవల రచయిత ఎవరని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మున్నీటి గీతాలు. సో మున్నీటి గీతాలు వచ్చేసి మనకు చింతకింది శ్రీనివాసు, అదేవిధంగా అర్ధనారి వచ్చేసి బండి నారాయణ స్వామి. నిన్న మనకి ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ 2 నవలను అయితే ఆవిష్కరించడం జరిగింది. ఆ నేమ్స్ గుర్తుంచుకోండి. సో ఆ రచయిత యొక్క నేమ్స్ కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే భూమికి అతి సమీపాన బృహస్పతి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. మళ్ళీ చూడాలంటే 107 ఏళ్ళు ఆగాల్సిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో భూమికి అతి దగ్గరగా మనకు నిన్న బృహస్పతి అయితే రావడం జరిగింది. సో ఇది 59 ఏళ్లలో ఇదే మొదటిసారి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుందంటే, సో రీసెంట్గా భూమికి అతి సమీపాన వచ్చినటువంటి క్రింది గ్రహం ఏదని చెప్పేసి అంటాడు. సో బృహస్పతి అని గుర్తుంచుకోండి. సో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇది ఈ విధంగా జరిగిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 59 ఏళ్ళలో ఇదే మనకు ఫస్ట్ ఇట్లా జరగడం. మళ్ళీ నెక్స్ట్ 107 ఇయర్స్ తర్వాత ఇది జరిగేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రహం పేరు గుర్తుంచుకోండి. సో భూమికి అతి సమీపాన రీసెంట్గా దగ్గరికి వచ్చినటువంటి గ్రహం ఏంటంటే మనకు సో బృహస్పతి అని చెప్పేసి గుర్తుంచుకోండి.
సో నెక్స్ట్ ఇక్కడ మనకు తెలంగాణకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూడవచ్చు. సో తెలంగాణకు మరో ప్రతిష్టాత్మక అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మరొక కీర్తిని దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకంలో తెలంగాణ సమర్థవంతంగా అమలవుతుందని నేషనల్ హెల్త్ అథారిటీ గుర్తించింది. సో 30 రోజుల తక్కువ వ్యవధిలోనే 100% ప్రజలకు ఆరోగ్య ఐడీలు అందించినటువంటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ ఏడాదికి ఇచ్చేటువంటి ఆయుష్మాన్ ఉత్కృష్ణ పురస్కారానికి తెలంగాణ రాష్ట్రం ఎంపిక అయిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్. సో ఈ అవార్డుకి ఏ రాష్ట్రం ఎంపిక అయిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో తెలంగాణ రాష్ట్రానికి అది దేనిలో భాగంగా అంటే మనకు ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ఈ అవార్డు అయితే ఇస్తారు. సో దానికి సంబంధించి మనకి ఈ ఇయర్కి సంబంధించిన అవార్డు తెలంగాణకు రావడం జరిగింది. సో దీన్ని కూడా గుర్తుంచుకోండి. ఇంకా ఈరోజు సబ్జెక్ట్ ఆర్టికల్కి సంబంధించి మనకైతే ఈరోజు ఈనాడు ప్రతిభలో ఈ వీక్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, లేదంటే మీరు పేపర్ డౌన్లోడ్ చేసుకొని కూడా చూడవచ్చు. దాంతోపాటుగా కెమిస్ట్రీకి సంబంధించినట్టు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా రావడం జరిగింది. టాప్ 30 బిట్స్ తోటి మనకు ఒక బిట్ బ్యాంక్ అయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.